హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ క్విక్‌గా అయిపోయి మంచి హెల్తీ అయిన ఒక రైస్ రెసిపీ చెప్తున్నానండి. గ్రీన్ పీస్ తోటి పులావ్ అండి. ఇది బ్యాచిలర్స్ అయినా, కొంచెం వర్కింగ్ వుమెన్ అయినా ఎవరైనా గూడా క్విక్‌గా అయిపోతుంది. అండ్ చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి గ్రీన్ పీస్‌లో. బయట కొనేవేంటంటే కొంచెం కలర్స్ అవి యాడ్ చేస్తారు కదా! దాని బదులు మనం ఏం చేయొచ్చంటే గ్రీన్ పీస్‌ని డ్రైవి దొరుకుతాయి కదా! అవి తీసుకొచ్చి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నానబెడితే పొద్దున్నేకి బావుంటాయనమాట. మధ్యాహ్నం వండినా కూడా బావుంటాయి. కొంచెం వెడల్పాటి గిన్నెలో నానబెట్టుకుంటే అన్నీ కొంచెం బాగా ఈక్వల్‌గా వాటర్ అబ్జార్బ్ చేసుకొని బావుంటాయండి. సో, నేను ఇవి ఒక గ్లాస్ నిండా ఉంటాయండి నానిన తర్వాత. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు చేస్తున్నానండి. అలాగే దీంతో పాటు మనకి ఆనియన్స్ కొంచెము ఒక 3 మీడియం ఆలుగడ్డలు గూడా కావాల్సొస్తాయండి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కావాల్సొస్తుంది. కొంచెం నిమ్మకాయ గూడా కావాల్సొస్తుందండి. గరం మసాలా, ఉప్పు కొంచెం, తర్వాత హోల్ గరం మసాలా ఒకటి, అవి కూడా రెడీ చేసుకోండి. బియ్యం అయితే బాస్మతి బియ్యం వాడొచ్చు, మామూలియి కూడా వాడొచ్చండి. సో, ఇది చూసారా ఇలా పొటాటో పీల్ తోటి ఫ్లవర్‌లా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. టమాటో పీల్‌తో అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫుడ్ అయిన తర్వాత గార్నిష్ చేయడానికి కూడా బావుంటుందండి. సో, మీరు కూడా ట్రై చేయండి. డెకరేట్ చేసి అట్లా పెడితే బావుంటుంది కదా! ఫ్యామిలీ మొత్తం అట్లా ఉన్నప్పుడు. ఏమంటారు? సో, పొటాటోస్ అయితే నేను మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటున్నానండి. మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా ఉంటే బావుంటుందండి. ఆహ్, న దీంతో పాటు ఆనియన్స్ కూడా స్ట్రెయిట్‌గా కట్ చేసి మధ్యలో ఒకసారి స్లిట్ చేస్తున్నానండి. అలా అయితే మీకు మరీ బారుగా కాకుండా మీడియం సైజులో ఉంటది కదా! ఆనియన్ కూడా వేగినప్పుడు టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకొకటి కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, దాంట్లో హోల్ గరం మసాలా యాడ్ షాజీరా, లవంగాలు, హోల్ గరం మసాలా అంటే ఆకు, తర్వాత ఇంకా అనాస పువ్వు, ఇలా మీరు ఇంట్లో ఉన్న దాని అవైలబిలిటీ బట్టి వేసుకోండి. నేనేంటంటే గరం మసాలా పౌడర్ గూడా వాడతానండి. మీరు బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసిన ప్రతిసారి ఏంటంటే కొద్దిగా ఉప్పు కూడా కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటానండి. అలా అయితే మనకేంటంటే ఆనియన్స్ కొంచెం చా తొందరగా కుక్ అవుతాయి. అండ్ వాటర్ కొంచెం తొందరగా బయటకొచ్చి క్విక్‌గా కుక్ అయ్యి బావుంటుందండి. సో, అందుకోసమని సాల్ట్ అయితే నేను ఆనియన్స్ వేయంగానే ఎప్పుడు వేస్తూ ఉంటాను. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ గార్నిష్ చేయొచ్చు. అది ఆప్షనల్. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అది చివర్లో కూడా యాడ్ చేసుకుంటే కూడా బావుంటుంది. బట్ అదైతే ఆప్షనల్ అండి. నేనైతే దీంట్లో వేయట్లేదు. మీరు కావాలంటే కుకింగ్ అయిపోయి మగ్గపెట్టినేటప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ మధ్యలో యాడ్ చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు అన్నీ వేసి ఒక ఫ్యూ మినిట్స్ కుక్ చేస్తున్నానండి. నేనైతే ఇది ప్యాన్‌లో చేస్తున్నానండి, లిడ్ ఉన్న ప్యాన్‌లో. ఎందుకంటే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది దీంట్లో అయితే అని. మీరైతే కుక్కర్‌లో చేసుకొని ఒక 3 విజిల్స్ దాకా రానిచ్చారనుకోండి బావుంటుందండి. సో, ఇలా ప్రతిసారి తీయకుండా సరిపోతుంది. సో, మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కొంచెం బాగా కుక్ చేశానండి లిడ్ పెట్టి. కుక్కర్ అయినా కూడా మీరు అలా పెట్టండి. సో, తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేస్తున్నానండి. జనరల్ ఏంటంటే కొంతమంది వాటర్ ఫస్ట్ అంతా అయిన తర్వాత బియ్యం యాడ్ చేస్తారండి. నేనేంటంటే ఇవన్నీ బియ్యంతోటి బాగా కలిసి ఆ ఫ్లేవర్ బావుంటుందండి. బియ్యం కూడా కొంచెం ఫ్రై అయితే ఇలాగా. దీంట్లోనే గరం మసాలా, అన్నీ కూడా ఉప్పు, అదిగోండి గరం మసాలా పౌడరు యాడ్ చేస్తున్నాను. ఉప్పు అన్నీ యాడ్ చేసి ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేస్తున్నానండి రైస్‌ని మాత్రం. ముక్కలన్నిటితో కలిపేసి. మీరు కుక్కర్‌లో చేసినా కూడా ఇది చేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవరు, టేస్ట్ బావుంటుంది. ఆహ్, ఇప్పుడు అయిపోయిన తర్వాత వాటర్ పోయాలండి. మీరు తీసుకున్న రైస్‌కి 1కి 2 వాటరు. ఇప్పుడు నేను ఒక గిద్ద ఆహ్, గ్రీన్ పీస్ నానబెట్టినయి తీసుకున్నాను గదండీ! దానికి బదులు 1 ½ కప్పు వాటర్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నాను దానికోసమని. దీంట్లో కొంచెం కలిపేసుకొని కాస్త మరుగొచ్చిన తర్వాత నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. లెమన్ పిండితే ఆ టేస్ట్ బావుంటుంది.
మీరు గరం మసాలా బదులు మనకి బయట స్టోర్ బాట్ బిర్యానీ మసాలా అయినా కూడా వాడొచ్చండి. ఇప్పుడు కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్‌తో వేసి ఒక 5 మినిట్స్ మగ్గపెట్టుకుంటే బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.